ఎట్లా జరిగింది? సో నువ్వు బీసీ నినాదం తీయడం తప్పులేదు. నువ్వేమో నీ ఆర్గనైజేషన్ ఏమో రాజకీయాలకు అతీతంగా నువ్వు కూడా సన్యాసం తీసుకోమ్మా. జయప్రకాష్ నారాయణ ఎక్కట్రా చేసిండు కదా, పెరియార అక్కడ ఎవడో మన తమిళనాడు చేసిండు కదా, ఇక్కడ బాల్తాచార్య పవర్కు దూరంగా ఉన్నాడు కదా. నిజంగానే నీకు ప్రజలకు సేవ చేయాలంటే, ఇష్యూకి చేయాలంటే నీకు ఎమ్మెల్సీ ఎందుకమ్మా? ఎమ్మెల్సీ రాజీనామా చేసి నువ్వు ఇదే నీ బతుకమ్మ. ఇవాళ జాగృతి ఒక తెలంగాణ కాదట, భారతీయ జాగృతి, దేశమంతా తిరుగుతారు. మరి దేశమంతా తిరుగుతారు, నీకు రాజకీయం ఎందుకమ్మా? నీ దగ్గర నోళ్ళేమో సన్యాసుల మఠం, వాళ్ళు రాజకీయాలు కావు, నీకేమో పోస్ట్ కావాలి. మాది రాజకీయ సంస్థ కాదు, సేవా సంస్థ. అంటే నీ దగ్గర సేవ చేయడానికి వస్తున్నా వాళ్ళు. నువ్వు కూడా ఎమ్మెల్సీ రాజీనామా చేయమ్మా, దేశం ఉద్ధరించు, బీసీల కోసం పోరాటం చేయి, మహిళల కోసం చేయి, పూలే కోసం చేయి. నేను నీతో వస్తామ్మా. నేను ఒక నా తరఫున 100, 200, 300 నా డబ్బు నేను పెట్టుకుంటా. నువ్వు ఢిల్లీ గల్లీ ఎక్కడంటే అక్కడ నేను కూర్చుంటా. షుగర్ పేషెంట్ అని నువ్వు దీక్ష కూర్చుంటా.